మిత్రమా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడుతున్నావా? అయితే ఇది నీకోసమే. ఈ చిన్ని కథను ఒక్కసారి విను. ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక పేద కుర్రాడు పాపం చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. స్కూల్కి వెళ్ళడానికి సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. రోజు స్కూల్కి వెళ్ళాలంటే నదిని దాటి వెళ్ళాలి. ఒకవేళ పడవలో వెళ్ళడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ ఊర్లో పిల్లలు కూడా చాలా మంది ఆ రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాదు. కానీ ఈ పిల్లాడు మాత్రం తన చొక్కాలో పుస్తకాలు మూట కట్టుకొని ఆ మూటను తలపై పెట్టుకొని నదిని ఈదుతూ దాటి స్కూల్కి వెళ్ళేవాడు. చెప్పాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా చదువుని మాత్రం ఆపలేదు. ఆ పట్టుదల, క్రమశిక్షణ అతని నిజాయితీ అతని దేశానికి 2వ ప్రధానమంత్రిని చేసింది. ఆయన మరెవరో కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇప్పుడు చెప్పు, ఈ భూమి మీద నీకొక్కడికి కష్టాలు ఉన్నాయా? కష్టాలు వచ్చాయని భయపడకు, బాధపడకు. గుర్తుంచుకో, ఆ రోజు